బ్రాహ్మణత్వం అనేది కులం కాదు. ఎవరైతే నువ్వు వేదాన్ని పఠిస్తావో వాళ్ళు బ్రాహ్మణులు అయిపోతారు. అట్లాంటప్పుడు ఇప్పుడు కూడా ఉంది. మన ఏన్షియంట్ డేస్లో కూడా బ్రాహ్మణులు ఒకటి, వాళ్ళు దైవ స్వరూపులు అని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇంకొకరు ఏమన్నారు, అందరూ ఈక్వల్. అక్కడ కులం మతం ఏమీ ఉండదు, అందరూ ఈక్వల్. చదువుకున్నవాడు పైన ఉంటాడు, చదువు లేనివాడు కింద ఉంటాడు, అన్ని తెలిసిన వాడు పైన ఉంటాడు. ఇది ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా మేము బ్రాహ్మణులము, మాకంతా తెలుసు, వేదం మాకు మాత్రమే సొంతం అని అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకేం చెప్తారు? వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు. వాళ్ళు వేదం చదువుకోలేదు. వేదం చదివిన వాడు ఎవరో కూడా ఆ మాట మాట్లాడు. వేదం చదివిన వాడు ఎవరు కూడా ఆ మాట మాట్లాడు. ఎందుకంటే వేదం అది చెప్తుంది. వేదం అందరి కోసం. సర్వకాల సర్వావస్థల యందు సకల సత్య విద్యల పుస్తకం వేదం. సర్వకాల సర్వావస్థల యందు సకల సత్య విద్యల పుస్తకం వేదం. అంటే వేదం చదువుకున్నవాడు బ్రాహ్మణుడు, చదువుకున్నవాడు అప్పర్ క్లాసు. వేదమే చదువుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి సర్టిఫికెట్ కోర్సెస్ మీరు చదివే చదువు అంతా కూడా నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు. కానీ వేదం చదివితే నువ్వు ఎలా బ్రతకాలి, నువ్వు ఎలా ఎదగాలి, అంటే విమానం తయారీ దగ్గర నుంచి విమానం ఎగడం కూడా వేదంలో ఉంది. ఇప్పుడు వెలుగుతున్నటువంటి లైట్లు, రికార్డ్ చేస్తున్నటువంటి కెమెరా తయారీ కూడా వేదంలో ఉంది. పూర్వం అవన్నీ చదువుకున్న వాళ్ళే జ్ఞానంతో ఉండేవాళ్ళు. దాన్ని ఈ వెస్ట్రన్ కంట్రీస్ ఎత్తుకెళ్ళిపోయారు. అంటే వేదం అనేది ఒక్కరి సొంతం కాదు. కొన్ని అంటే వేదం ఎప్పుడు కూడా శృతి వినడం ద్వారానే వస్తుంది. అది ఎక్కడికి పోలే ఉంది. ఇంకా అంతర్జాలంలో, ఆకాశంలో, స్పేస్లో శబ్దంగా ఉంది. సాధన చేసి వినగలిగితే ప్రతి వేదాన్ని నువ్వు సాధన చేయగలవు. వేదం అలాగే ఇవ్వబడింది, శబ్దం ద్వారా ఇవ్వబడింది. తీసుకున్న వాళ్ళు కింద ఉన్నటువంటి శిష్యులకు అందివ్వాలి కాబట్టి తాళపత్ర గ్రంథాల్లో లిఖించారు. లిఖించిన వాళ్ళని పట్టుకెళ్ళిపోయి మేము వేదాన్ని నాశనం చేసాం అనుకున్నారు. కానీ శబ్దం ఇంకా అక్కడే ఉంది, వినగలిగే శక్తి. అందుకని మనం ప్రతిరోజు సూర్యోదయం దగ్గర నేను సూర్యోపాసన చేయాలంటే నాకేం తెలియదు, నాకు జ్ఞానాన్ని ఇవ్వని అడగమన్నాను కదా. అలా శ్రోత్రమసి శ్రోత్రమై దేహి, శ్రోత్రమసి శ్రోత్రం, వినే ఓ అద్భుతమైనటువంటి చెవులు కలిగిన వాడా నాకు ఆ వినే శక్తిని ప్రసాదించు. రోజు సాధన చేస్తే నీకు ఆ మంత్రాలు వినిపిస్తాయి. ఆ వేదంలో ఉన్నటువంటి 4 వేదాల్లో ఉన్నటువంటి మంత్రాలు నీకు వినిపిస్తాయి. దాన్ని సాధన చేస్తే నువ్వు మళ్ళీ వేదాన్ని రాసిన వాడు అవుతావు, సాధకుడు అవుతావు. ఇది అందరిదీనమ్మా, ఏ ఒక్కరితో కాదు.